right? IMO. What is IMO? International Maritime Organization. So IMO 57 nations vote for delaying the framework for the carbon free shipping. Carbon free shipping. So Trump bro obviously వద్దన్నాడు. ట్రంప్ తెలుసుగా మీకు, ఆ బ్రో ఆబ్వియస్లీ వద్దన్నాడు. బట్ ఏదైనా సరే వద్దనే అంటాడు బ్రో. మెయిన్ రీజన్ ఏంటంటే హీ డింట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈజ్ ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటంటే హీ డింట్ బిలీవ్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ వాట్, క్లైమేట్ చేంజ్ అనేది అసలు లేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. హీ సేస్ దట్ వాట్, పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే సో కాల్డ్ మనం మాడుకుని కూడా ఏఐ అనేది నువ్వు ప్లాన్ చేసుకున్నావా 20 ఏళ్ళ ముందు? ప్లాన్ చేసుకున్నావా ఏఐ రావాలని? మరి ఎందుకు వచ్చింది? ప్లాన్ చేసుకోవాలి కదా మరి, నువ్వు ఏఐ కావాలని ముందు 20 ఏళ్ళ ముందు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ప్లాన్ చేయలేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు రేపు మార్చలేవు. నువ్వు ఫ్యూచర్ వెళ్ళే కొంది కూడా రేపు ఉదయించే సూర్యుడిని అస్తమించే చంద్రుని సోకాల్డ్గా అవి నువ్వు ఆపలేవు కదా. సేమ్ అలాంటి కాంటెక్స్ట్లో కూడా క్లైమేట్ చేంజ్ అనేది నువ్వు ఆపలేవు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్. నువ్వు వెళ్ళాలి. సో కాల్డ్ యువర్ మనం చదువుకుంటే ఏంటది యుగాలు. యుగాలు మారాలంటే ఎలా మారుతాయి? డెస్ట్రాయ్ అయిపోవాల్సింది కదా రేస్ అంతా. మళ్ళీ రేస్ పుట్టాలి కదా, కొత్త వాళ్ళు రావాలి కదా. మరి మనం ఇక్కడే ఉండాలనుకుంటున్నారే మీరు? సో వేరే వాళ్ళు రావాలి కాబట్టి ఏం కావాలి ఇప్పుడు మీకు? క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ అంతా షిట్ ఇన్ హిస్ థాట్ ప్రాసెస్. ఎవరిది? ట్రంప్ బ్రోద్ అనమాట. క్లైమేట్ చేంజ్ ఏం లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్. నువ్వు ఉన్నంతకాలం ఉంటావు, పోతావు. సో దాని గురించి నువ్వు ఎక్కువ చేయబాకు, ఎక్కువ అవసరం లేదు. అందుకే ట్రంప్ వచ్చినప్పుడు ఏమైందంటే హీల్ ట్రై టు విత్డ్రా ఫ్రమ్ ద UN, వరల్డ్ బ్యాంక్, వీటన్నిటితో బయటకు వచ్చేస్తారనమాట. వీటితో టైప్స్ అండ్ WHO, FAO వీటన్నిటితో వెనక్కి తీసుకుంటాడు. రీజన్ ఏంటంటే హీ డింట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మళ్ళీ గవర్నమెంట్ మారింది అంటే మటుకి మళ్ళీ దే విల్ సపోర్ట్ టు దిస్ వన్. సో ఇప్పుడు బ్రో కూడా ఏమంటాడంటే కార్బన్ ఫ్రీ షిప్పింగ్ ఇదేం లేదు, షిప్పింగ్ చేసుకోండి అంటాడు. బట్ మనకు అదంతా అనవసరం. వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ pro towards the Trump. So coming to here, what at IMO 57 nations vote for what, delaying the framework for what, carbon free shipping. So shipping is very important from your pollution aspect. ఇది పొల్యూషన్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అడిగితే అడగచ్చు. నెక్స్ట్ ఈజ్ యువర్ IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో IMO వీ కెన్ సీ ఎవ్రీవేర్. బట్ దీనిలో కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్స్. అవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ ప్రీ పార్ట్. Next is a green shipping policy. Every country is trying to develop a policy that is called green shipping policy. What is green shipping? Chetlu pettukondi ippudu. Then what? Reducing the pollutants, reducing the pollution levels. For example, ఈ పొల్యూషన్స్ లెవెల్స్ తగ్గించాలి అంటే అసలు ముందు దానిలో ఏ పొల్యూటెంట్స్ తెలుసుకోవాలి కదా. సో నీ పని ఏంటంటే యాజ్ ఎ పాయింట్ ఆఫ్ యువర్ UPSC ఆస్పిరెంట్, ఏమేం పొల్యూటెంట్స్ దీనిలో నుంచి బయటకు వస్తున్నాయి, ఆ పొల్యూటెంట్స్ ఆపడానికి ఏమైనా కన్వెన్షన్స్ ఉన్నాయా, ఆ రెండు తెలుసుకుంటే సరిపోయింది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ దిస్ వన్, రైట్? సో ఇండియా హ్యాస్ ద సెకండ్ షిప్ డెస్ట్రాయింగ్ యూనిట్. షిప్ బిల్డింగ్ కాదు, షిప్ డెస్ట్రాయింగ్ యూనిట్. ఎక్కడో చెప్పగలరా? గెస్ స్టేట్. గుజరాత్ కరెక్ట్. బట్ ఏరియా ఏం చెప్పగలరా? It is called the graveyard of the ships, second largest graveyard of the ship in the world. ఇండియాలోనే ఉంది, గుజరాత్లో ఉంది. సో ద నేమ్ ఆఫ్ దట్ ఏరియా ఇస్ అలాంగ్. ప్రీకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అలాంగ్, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ వాట్, గ్రేవ్యార్డ్ ఆఫ్ షిప్స్. ఎందుకు గ్రేవ్యార్డ్? ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తారంట, వాటిని డిస్మాంటిల్ చేస్తారనమాట, రైట్? సో చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉంటాయి మరి ఈ డిస్ట్రాయ్ చేసే దానిలో. బట్ ఓకే, కమింగ్ టు హియర్ IMO, ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ వాట్, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ వాట్, UN. ఏంటిది? స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UN that is responsible for what, regulating shipping and preventing the marine pollution from the ships. So this is one point, this is second point. First point ఏంటి? Preventing marine pollution from where? Ships. Second one ఏంటి? Regulating shipping. So established in where? 1948, following a UN conference in Geneva, and came into existence in when?
1958. ఎన్ని రోజులు పట్టింది? అప్రాక్స్ 10 years. ఓకే ఫైన్. IMO has 175 member states. HQ is very very important. ఎక్కడ? లండన్, రైట్. నెక్స్ట్ ఇండియా జాయిన్ ఎప్పుడు? 1959. సో క్వశ్చన్ ఎలా ఫామ్ అయిందంటే ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ IMO. ఈజ్ ఇండియా ఫౌండింగ్ మెంబర్? ఫౌండింగ్ మెంబర్ అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఆ మెంబర్ యాక్సెసిబుల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫౌండింగ్ మెంబర్. ఈజ్ ఇండియా ఫౌండింగ్ మెంబర్? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 59, 58 అడగకపోవచ్చు, బట్ ఫౌండింగ్ మెంబరా కాదా? ఎస్ ఆర్ నో? నో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? లండన్, నాట్ న్యూయార్క్. 99% ఒకవేళ ప్రీలో అడిగాడంటే మోస్ట్ కామన్, మోస్ట్ ట్రాప్డ్. ఎందుకంటే యుఎన్కి సంబంధించిన చాలా హెడ్ క్వార్టర్స్ అన్ని న్యూయార్క్లో ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ వన్, రైట్. సో నెక్స్ట్ వన్ రోల్ చదవండి. ఏంటి రోల్? ఇట్ మెయిన్ రోల్ ఇస్ వాట్? క్రియేట్ ఏ, సేమ్ ఇదే వదిలేసేయండి. స్ట్రక్చర్ చూడండి. IMO ఇస్ వాట్? గవర్న్ బై అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ విచ్ మీట్స్ ఎవ్రీ ఎన్ని ఇయర్స్కి? ఎవ్రీ 2 years, అండ్ ఏ కౌన్సిల్ ఆఫ్ 40 members విచ్ ఈస్ ఎలెక్టెడ్ బై ద అసెంబ్లీ ఫర్ ఏ 2-year పీరియడ్. ద అసెంబ్లీ ఈస్ హైయెస్ట్ గవర్నింగ్ బాడీ ఆఫ్ వాట్? IMO. సో అదంతా ఓకే, బట్ ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. దీనిలో 1 or 2 చాలు మనకి. మెయిన్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద గ్లోబల్ షిప్పింగ్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఎంత? నియర్లీ 3% ఆఫ్ గ్లోబల్ CO2 ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్? షిప్పింగ్, రైట్. ఎంత? ఎక్కడి నుంచి వస్తుంది? షిప్పింగ్. సో ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినా సరే, ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినా సరే, స్టార్ట్ రైట్ విత్ దిస్ ఫ్యాక్ట్. గ్లోబల్ షిప్పింగ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద 3% ఆఫ్ ద CO2 ఎమిషన్స్. ఒకవేళ క్వశ్చన్ ఎప్పుడు నెగిటివ్గానే ఇస్తాడు, ఎందుకంటే దే వాంట్ టు మేక్ యూ పాజిటివ్ కాబట్టి. సో CH4. నెక్స్ట్ వన్ మీథేన్ స్లిప్ ఫ్రమ్ వాట్? LNG ఇంజిన్స్. N2O. N2 అంటే నైట్రస్, నైట్రోజనా? ట్రస్సా, ట్రోజనా? నైట్రస్ ఆక్సైడ్. స్మాల్ బట్ పొటెంట్ GHG. నెక్స్ట్ ఈజ్ యువర్ బ్లాక్ కార్బన్. ఇట్ ఈస్ వాట్? షార్ట్ లివ్డ్. Tell me another example of the short-lived pollutant. There are 2 kinds of pollutant, long-lived and short-lived. Tell me one example of the short-lived pollutant apart from the black carbon. Ozone. Ozone is a short-lived pollutant, right? Next, air and health problems. SOx. ఏంటిది? సల్ఫర్. VVIP పాయింట్ ఇది. సల్ఫర్ ఈస్ VVVVIP. నువ్వు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ BS6 భారత్ స్టేజ్ 6 వెహికల్స్. ఇప్పుడు మనకు వెహికల్స్ అన్ని బయట మార్కెట్లో ఉన్నాయండి. ఏం వెహికల్స్? భారత్ స్టేజ్ 6 వెహికల్స్. దీనిలో వెరీ ఇంపార్టెంట్ కనెక్టింగ్ విత్ ద BS6 ఫ్యూయల్స్. ఈ వెహికల్కి ఈ ఫ్యూయల్ యాడ్ అవ్వాలి. ఈ వెహికల్కి ఏ ఫ్యూయల్ యాడ్ అవ్వాలి? BS6 ఫ్యూయల్. BS6 ఫ్యూయల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ద సల్ఫర్ కంటెంట్. సల్ఫర్ కంటెంట్ తగ్గించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ BS6 వెహికల్స్, BS6 ఫ్యూయల్స్. ఈ BS6 ఫ్యూయల్స్ ఎక్కడ పోస్తావు నువ్వు? BS6లో. BS4లో పోయొచ్చా? పోయొచ్చు, ఏం కాదు, బట్ పని చేయదు. అంటే సల్ఫర్ ఎమిషన్కి నువ్వు దెర్ ఈజ్ కెటలైటిక్ కన్వర్టర్ అనే కాంపోనెంట్ ఉంటుంది, అది దీంతో రియాక్ట్ అవుద్ది అనమాట. అది మనకు అనవసరం. బట్ సి కమ్ టు హియర్, వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటిది? సల్ఫర్. సో NOx, ఇంజన్ హై టెంపరేచర్ కంబషన్. నెక్స్ట్ యూజర్ PM, పార్టిక్యులేటర్ మ్యాటర్. PM 2.5, PM 10. BC అంటే బ్లాక్ కార్బన్. CO అంటే కార్బన్ మోనాక్సైడ్. VOC అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్, ద స్మాగ్. సో మెరైన్ అండ్ ద వాటర్, ఆయిల్, కెమికల్ స్పిల్స్, బిల్జ్ వాటర్. నెక్స్ట్ ఈజ్ యువర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ దిస్ వన్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. బలాస్ట్ వాటర్. ఏం లేదు, షిప్లో నుంచి ఒక వేస్టేజ్ ఉంటుందా? ఆ వేస్ట్ ఏం చేస్తారు? ఎక్కడ వదిలేస్తారు? సముద్రంలో వదిలేస్తారు కదా. సో దానివల్ల ఏమవుతుంది? ఏం బతుకుతున్నాయి, ఏం చేస్తున్నాయి? మెరైన్ డ్యామేజ్ ఎక్కువ ఉంది. సో మెరైన్, సో బలాస్ట్ వాటర్ బేస్ చేసుకుని ఒక ట్రీటీ ఉంది. విల్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్, బట్ రిమెంబర్ దిస్ వన్. ఏంటిది? బలాస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? షిప్లో నుంచి. ఆ బేస్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుని చాలు మీకు. నెక్స్ట్ ఈజ్ యువర్ నాయిస్ పొల్యూషన్. సో దీస్ ఆర్ వాట్? కన్వెన్షన్స్ విచ్ వాస్ IMO's కన్వెన్షన్స్. ఏమేమి? ఫస్ట్ వన్ చూడండి,
మార్పోల్. మార్పోల్ అంటే మెరైన్ పొల్యూషన్, గుర్తుపెట్టుకోండి. మార్పోల్ ఇస్ వాట్? మెరైన్ పొల్యూషన్. ఇట్ హ్యాస్ 6 annexes. Annex 1, Annex 2, Annex 3, Annex 4, Annex 5, Annex 6. దిస్ ఈస్ ద లేటెస్ట్ వన్. అనెక్స్ అనేది అనెక్జర్ అంటాం. అంటే కొత్త కొత్త వచ్చే కొన్ని ఏంటంటే వాటిని అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. Annex 1, Annex 2, Annex 3, Annex 4, Annex 5. ఇప్పుడు ప్రస్తుతం ఏంది Annex 6. దీనిలో అండర్లైన్ చేసి చదవండి ఒకసారి. Annex 6లో గ్లోబల్ సల్ఫర్ క్యాప్ 0.5% సిన్స్ 2020. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏది తగ్గిద్దాం, మెయిన్ ప్రియారిటీ ఏంటి? సల్ఫర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ read this one. Ballast water management convention. Next another convention ఏంటి? London Convention 1990 protocol ఏంటిది? Controls the dumping at sea of wastes. Next very important one, Hong Kong Convention for safe and environmentally sound recycling of ships. ఇండియా ఇందాక ఎక్కడ చెప్పాను? అలాంగ్ ఎక్కడ? గుజరాత్, రైట్. సో గవర్న్ షిప్ రీసైక్లింగ్ హజార్డస్ మెటీరియల్ కంట్రోల్ ఎంటర్స్ ఇంటూ ఫోర్స్ ఇన్ 2025. ఇండియా రాటిఫైడ్. IMO GHG స్ట్రాటజీ అప్డేట్. రీడ్ ఇట్ అవుట్. నెట్ జీరో GHG అరౌండ్ 2050. ఇప్పుడు ఆ గోల్ ఇప్పుడు చదివింది సార్ మనం. సో కాల్డ్ ఈ ఆర్టికల్ అంతా అదే అనమాట. 2050 కల్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? కార్బన్ ఫ్రీ షిప్పింగ్, అదే గ్రీన్ షిప్పింగ్ చేద్దాం అనుకున్నారు. బట్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? గో ప్లే దట్ సైడ్ అన్నాడు. అదే చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ కాల్డ్ పోలార్ కోడ్. సోలాస్, మేక్ ఎ గెస్. సోలాస్ అంటే ఏంటో గెస్ చేయండి. ఇప్పుడు మార్పోల్ అంటే మెరైన్ పొల్యూషన్. సోలాస్ సీ ఆఫ్ లైఫ్ ఎట్ సీస్. సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీస్. సోలాస్ ఏంటి? సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీస్. ఇది ఎవరిది? IMO. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏం అవసరం లేదు. సోలాస్ కన్వెన్షన్ ఎవరిది? మార్పోల్ ఎవరిది? మార్పోల్లో సల్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్ మార్పోల్లో Annex 6 ఏం మెయిన్ టార్గెట్ ఏంటి? సల్ఫర్ కంటెంట్ తగ్గించడం కదా. ఇవి సరిపోయింది మనకి, ఎందుకంటే ప్రీలో ఇలానే అడుగుతాడు. రైట్. నెక్స్ట్ ఈజ్ ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇది అనమాట. ఏంటిది? గ్రీన్ షిప్పింగ్. రీడ్ ఇట్ అవుట్. వాట్ ఈస్ గ్రీన్ షిప్పింగ్? మీన్స్ running ships and ports in a way that sharply cut their total environment, especially what? Greenhouse emissions, air, water pollution. నాకు pollutants అని చదివామా? అవన్నీ తగ్గించడమే గ్రీన్ షిప్పింగ్. సో అక్రాస్ ద హోల్ ఫ్యూయల్ సైకిల్ పర్ టన్ పర్ కిలోమీటర్ ఆఫ్ ద కార్గో. కీ పిల్లర్స్ చూడండి. AISCA. A ఫర్ వాట్? అవాయిడ్. I ఫర్ వాట్? ఇంప్రూవ్. S ఫర్ వాట్? స్విచ్ ఫ్యూయల్స్, మార్చమంటున్నారు. C ఫర్ వాట్? క్లీన్ ఎమిషన్స్. A ఫర్ వాట్? అకౌంట్. So 99% it will be helpful for your writing mains answer. గ్రీన్ షిప్పింగ్ ఇదంతా అవసరం లేదు, బట్ ఇది గుర్తుపెట్టుకోండి ఏమేమి చేయొచ్చు అనే దానికి. రైట్. A ఫర్ అవాయిడెన్స్, I ఫర్ ఇంప్రూవ్మెంట్, S ఫర్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యూయల్, C ఫర్ క్లీన్ ఎమిషన్స్, A ఫర్ అకౌంట్ అండ్ ద గవర్న్. రైట్. సో try this answer, try this question. With reference to Hong Kong International Convention of the Safe and Environmentally Sound Recycling of Ships, consider the following statements. Try, make a guess. What could be the answer? Guess. Sir, ఒక నెగిటివ్ ఎలిమెంట్ ఏమైనా తీసేయండి దీనిలో. ఇండియా రాటిఫైడ్, నాట్ రాటిఫైడా? ఇండియా రాటిఫైడ్, రైట్? ఇండియా రాటిఫైడే కాదా? సో ఇఫ్ యూ రిమూవ్ ద 3, వాట్ కుడ్ బి? 1, 2, 3. మోస్ట్ 1 to 4 ఉన్నాయి కదా. సో 1 to 100% కరెక్టేగా, అంతే కదా? అకార్డింగ్ టు ద ఆప్షన్స్ 1 to is 100% కరెక్ట్. మిగిలింది మెయిన్ మనకి ఫోర్త్ ఇన్ ద కన్వెన్షన్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఫోర్స్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ ratified by at least 15 states representing the 40% of the world's merchant shipping by the gross tonnage. Exactly, this is the right one. సో ఇలాంటి క్వశ్చన్ ఒకవేళ వచ్చినప్పుడు స్కిప్ చేసేయండి. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్. ఇది కూడా నేర్చుకోవాలి. వచ్చినవి పెట్టడం కాదు, వచ్చింది అనుకున్నవి కూడా స్కిప్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఇది ఉంటేనే యూ విల్ క్లియర్ ప్రీ, లేకపోతే ప్రీ ఒక కలగానే మిగిలిపోతుంది. రైట్. కళని సాకారం చేసుకోండి.